నమస్తే. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాం. వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన్నే అన్నీ గూడా చూస్తా ఉంటారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఫామ్ హౌస్‌ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసీఆర్ గెలిచిన తర్వాత అసలు బయటికి రావట్లేదు. గజ్వేల్ ప్రజలకు సంబంధించి ఏ పనినైనా ఆయన పట్టించుకోవట్లేదు. సో, రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా అయితే చేసిన పరిస్థితి ఉంది. సో, మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు దీని మీద? అంటే అక్కడ ఫామ్ హౌస్‌లో వినూత్నంగా పువ్వులు వేసి నిరసన చేసిన పరిస్థితులున్నాయి. ఏం చెప్తారన్న? గజ్వేల్ నియోజకవర్గాన్ని దాదాపుగా 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండపోచమ్మ సాగరు, ఒక మల్లన్న సాగర్ నిర్మాణం చేసి అక్కడ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ హబ్, ఐఓసి బిల్డింగు, రెవెన్యూ డివిజను, రింగ్ రోడ్డు, గజ్వేల్ మున్సిపాలిటీ, తుబ్రాన్ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. కొంతమంది దుర్మార్గులు, జ్ఞానం లేని వాళ్ళు, సెన్స్ లేని వాళ్ళు, రాజకీయ అవగాహన లేని వాళ్ళు రాజకీయంగా పేపర్లలో ఫోటోల కోసం మీడియా ప్రచారం చేసుకోవడానికి చేసినటువంటి ఈ ధర్నాలకు అయి ఉండవచ్చు. కానీ కేసీఆర్కి గజ్వేల్ ప్రజలకు తెలుసు, కేసీఆర్ గారికి మొన్నటి ఎలక్షన్లో 60,000 మెజార్టీ ఇచ్చిండ్రు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో 100 సర్పంచ్ గెలిచిన 110 ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం. అంటే గజ్వేల్ పార్టీలో దాదాపు గజ్వేల్ ప్రజలందరూ 70 to 80% ప్రజలు కేసీఆర్ పక్షాన్ని నిలబడ్డారు. డిపాజిట్ రానటువంటి వ్యక్తులు, ప్రజలలో లేనటువంటి వ్యక్తులు, అవినీతి చేసేటువంటి వ్యక్తులు, అక్రమంగా చట్టాన్ని వాడుకునేటువంటి వ్యక్తులు, దుర్మార్గంగా ప్రజలకు సంబంధం లేకుండా ప్రజల మధ్యన ఉండనటువంటి వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించినటువంటి వ్యక్తులు ఇలా ధర్నాలు చేస్తే ప్రజలకు తెలుసు ఎవరు ఈ గజ్వేల్ని అభివృద్ధి చేసిండ్రు, ఎవరికి ఈ గజ్వేల్ ఉంటే ప్రేమ ఉన్నది. స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు కాబట్టి మేము ప్రజల్ని పట్టించుకుంటాం. కానీ ఇలాంటి బట్టెబాజిగాలను, ఇలాంటి సెన్స్ లేని ధర్నాలను పట్టించుకునేటువంటి ఆలోచన మాకు లేదు. ముఖ్యంగా ఏదైతే అంటే ప్రజలను పెద్ద ఎత్తున అక్కడికి ఎవరు అంటే ఏదైనా సమస్య ఉంటే మరి ఎవరికి చెప్పుకోవాలా మేమే అనే పరిస్థితిలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటి అసెంబ్లీకి కూడా రావట్లేడు, ఇటు నియోజకవర్గం కూడా తిరగట్లేడు. సో ఎందుకు ఈ ఎమ్మెల్యే అన్నట్టుగా మాట్లాడుతాను. గజ్వేల్లో చెప్పుకోవడానికి ఎమ్మెల్సీ ఉన్నాడు యాదవ్ రెడ్డి గారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను అక్కడ ఉన్నా. సమస్య ఏది వచ్చినా కూడా వెంటనే పరిష్కారం చేస్తున్నాం. కొంతమంది అధికారం లేకున్నా కూడా ప్రజలు డిపాజిట్ రానటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జి ఇచ్చింది కాబట్టి వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ అధికారాన్ని చెలాయించుకోవడానికి, ఆ రేవంత్ రెడ్డి దగ్గర ప్రోటోకాల్ ఏదైనా సంపాదించుకోవడానికి, రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి చేసినటువంటి ధర్నాగానే అభివర్ణిస్తుంది తప్ప ఆ ధర్నా చేసే రైట్స్ కానీ, ఆ ధర్నా చేసే విధానం కానీ అక్కడ ఉన్నోడు ఎవ్వడు కూడా సహించడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి కూడా ఓన్లీ సిద్దిపేట జిల్లా హరీష్ రావు కోసమే ఈ జిల్లాను చేశారనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 33 జిల్లాలు కూడా శాస్త్రీయంగా చేయలేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఇవాళ 33 జిల్లాలలో కలెక్టరేట్లు నిర్మాణం చేసుకున్నాం. 33 కలెక్టరేట్లు రన్ అవుతూ ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల నుంచి 33 జిల్లాలు రన్ అవుతూ ఉన్నాయి. ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, అధికారులు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా దాదాపుగా 10 నియోజకవర్గాలు ఉండేది. 10 నియోజకవర్గాల ప్రజలు ఒకటే కలెక్టర్ ఉండేది. ఆ రెవెన్యూ విషయంలో కానీ, లేకపోతే పరిపాలనా విషయంలో కానీ కలెక్టర్ని కలవాలంటే నెల రోజులు పట్టేది. కానీ ఇలా ఆ పరిస్థితి లేదు. కలెక్టర్ని కలవాలంటే గంటలలో, నిమిషాలలో కలిసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ గారు కలెక్టరేట్లు నిర్మాణం చేసి 33 జిల్లాలు చేసిండు. దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు ఒక జిల్లాను ముట్టుకొని చూడమని చెప్పండి, తన జిల్లాను తీసేసుకోమని చెప్పండి. సిద్దిపేట జిల్లా కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 33 జిల్లాలలో ఏ జిల్లా ముట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మంటల్లో లేసి తగలబెట్టి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. మరి ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు జిల్లాలు చేయడం వల్ల ప్రజలకు చాలా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తుండవచ్చు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క పరిపాలనా విధానాలు ప్రజలలో ఫెయిల్ అయినాయి కాబట్టి వాటిని కప్పిపుచ్చుకోవడానికి జిల్లాలను ఒకసారి, తాలూకాలను ఒకసారి, ఇంకా రకరకాలటువంటి ఎపిసోడ్స్ ముంగట పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు మీద చేసిన సిట్ కావచ్చు, లేకపోతే
మన ఏసీబీ మీద ఇచ్చినటువంటి సెట్ కావచ్చు, కేటీఆర్ మీద వేసినటువంటి కేసులు కావచ్చు, కేసీఆర్ మీద వేసినటువంటి కమిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా కాలయాపన కోసమే. ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేసింది రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండా లేకుండా చేస్తాను. రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా ఉండదు. ఇంకొక 2 ఏళ్ళు అయితే రేవంత్ రెడ్డిని పట్టించుకున్న వాడికి కూడా రాజకీయ జీవితం లేకుండా పోయేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియదు. ముఖ్యంగా ఏదైతే ఈ కొండపోచమ్మ సాగర్ అలాగే మల్లన్న సాగర్ ఉందో అది ముఖ్యంగా కేసీఆర్ స్వలాభం కోసమే కట్టుకున్నాడు. ఎందుకంటే ఫామ్ హౌస్కి నీళ్లు తెచ్చుకోవడానికి కొండపోచమ్మ అలాగే మల్లన్న సాగర్ తెచ్చుకున్నాడు అనేది కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఎవరికైనా అకలు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల అధికారం ఉంది. గోదావరి చాలా కొన్ని వేల క్యూసిక్ల నీళ్లు, కొన్ని లక్షల క్యూసిక్ల నీళ్లు గోదావరి నుండి పోతుంది. దాదాపు 300 కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతం నుండి పారుతుంటుంది. మరి గోదావరి మీద 70 సంవత్సరాల అధికారం నుండి ఒక బ్యారేజ్ ఎందుకు నిర్మాణం చేయలే? కరీంనగర్లో కానీ లేకపోతే మెదక్లో కానీ, ఉమ్మడి మెదక్లో కానీ, హైదరాబాద్కి కానీ గోదావరి నీళ్ళు ఎందుకు తీసుకురాలి? ఇలా గోదావరి నీళ్లు 3 సంవత్సరాల కాలంలో 90,000 కోట్లు ఖర్చు పెట్టి 11 పంపు స్టేషన్లు కట్టి 10 రిజర్వాయర్లు కట్టి దాదాపుగా 100 కిలోమీటర్ల కెనాల్స్ తవ్వి ఇలా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలు రావడం వల్లనే 3 కోట్ల మెట్రిక్ టన్నుల రైస్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ కాళేశ్వరం. అది కాళేశ్వరం మీద కానీ కృష్ణా మీద పెండింగ్ ప్రాజెక్టులు మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, కోయల్సార్ కానీ, నెట్టంపాడు కానీ ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం వల్ల మహబూబ్ నగర్లో 10 లక్షల ఎకరాలు పారుతుంది. ఇలా కాళేశ్వరం కంప్లీట్ అవ్వడం వల్ల 17 లక్షల ఎకరాలు పారుతుంది. ఇలా పోచంపాడు మీద ఉన్నటువంటి లోయర్ మేనర్ నుంచి వదిలిపెట్టినటువంటి కెనాల్, కాకతీయ కెనాల్ దాదాపు ఖమ్మం టేలెండ్ వరకు, వరంగల్ టేలెండ్ వరకు నీళ్ళు పోతున్నాయి. అసలు ఇలా బ్యాక్ వాటర్ అంటే ఏది ఫ్లడ్ వాటర్తో వచ్చినటువంటి కెనాల్ ఏదైతే ఉందో దానివల్ల ఇలా నీళ్ళు వదిలిపెడితే ఎస్ఆర్ఎస్పి వరకు ఫ్లడ్ కెనాల్ కింద ఇరిగేషన్ అవుతూ ఉంది. అయ్యర్ మానేరు, లోయర్ మానేరు, ఎల్లంపల్లి, లేకపోతే మన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అదేవిధంగా రంగనాయకుల సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఈ రిజర్వాయర్లన్నీ ఎక్కడికి వచ్చినాయి? 1-2 వేల ఎకరాలు, లక్షల ఎకరాలకి ఇరిగేషన్ వచ్చింది. అక్కర్లేనివాడు, వ్యవసాయం అంటే తెలియనివాడు మాట్లాడతాడు. అది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ప్రతి పంటకు రైతు బంద్ ఇచ్చిండు, ప్రతి రైతుకు రైతు బీమా చేసిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, పంట కొనుగోలు చేసిండు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఎందుకు చేస్తలేరు? ఎందుకు 24 గంటలు కరెంట్ ఇస్తలేరు? ఎందుకు రైతు బంద్ ఇస్తలేరు? ఎందుకు వడ్లు కొనుగోలు సక్రమంగా జరుగుతలేదు? ఇవన్నింటి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారికి పరిపాలన దక్షత లేదు. రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతికత కూడా లేదు. ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చినప్పుడు దాన్ని బ్రహ్మాండంగా చేసి చూపిస్తే బాగుంటుంది. దాన్ని డిజాస్టర్, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని డిజాస్టర్ చేసినటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా లాస్ట్ ఒకటి అంటే కేసీఆర్ ప్రజల్ని కలవడు, మంత్రులను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు. సో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరినీ కలుస్తుండు అనేది వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి కలవడం వల్ల ప్రయోజనం ఏమొచ్చింది? రోజు ముఖ్యమంత్రి కలుస్తున్నాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పోయింది? హైదరాబాద్లో బిల్డర్స్ తన నెత్తికి చేతులు ఎందుకు పెట్టుకున్నారు? ఒక్కొక్క బిల్డర్ ఇవాళ ఫైజన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ చేసేవాడు ఈ ఫైజన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి రోజు కలవడం వల్ల ఒరిగింది ఏంటి? కేసీఆర్ కలవకపోవడం వల్ల నష్టం జరిగింది ఏంటి? దానికి సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న, ప్రగతి భవన్లో ఉన్న, సెక్రటరియట్లో ఉన్న ప్రజల కోసం ఆలోచించిండు. రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజల్ని కలుస్తున్నా దోపిడీ కోసం ఆలోచిస్తున్నాడు. వాళ్ళ కుటుంబమే దోపిడీ కుటుంబం. వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి కావచ్చు, కొండలరెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, సీఎంఓ లేదు, సెక్రటరీ బంద్ అయిపోయింది. వాళ్ళ ఇల్లే అడ్డ. కలెక్టర్లను బెదిరిస్తున్నారు, ఆర్డీఓలను బెదిరిస్తున్నారు, ఎంఆర్ఓలను బెదిరిస్తున్నారు, పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారు. అంతా గుండాయిజం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవడన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, ఎవడన్నా వాళ్ళు చెప్పినది చేయకపోతే ఏసీబీని పెట్టి దాడులు చేయిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాల మీద వాళ్ళని జైల్లో పెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళ మీద సిట్లు వేస్తుండ్రు, కేసులు వేస్తుండ్రు, దోపిడీ చేస్తుండ్రు. దోపిడీ నుంచి రక్షించుకోవడానికి ఇలా రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్నటువంటి ఆరోపణలు.